గారు అశోక్ గారు నమస్కారం అండి. మీ ఆడియో మ్యూట్లో ఉందండి సార్. ఆడియో సార్ అశోక్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి బ్రీఫ్ గా ఈ సాయికృష్ణ కేసు గురించి మీ ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాల మీద మీ అబ్జర్వేషన్ ఒకసారి. అంటే సాయికృష్ణ కేసు చాలా మలుపులు తిరగబోతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఒక అంటే పౌర హక్కుల గురించి మాట్లాడాడు, ఎందుకంటే సాయికృష్ణ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత లేకపోతే లాకప్ డెత్ అయిన తర్వాత తెలిసిన అంశం ఏంటంటే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమాని కాదు, లేదా మెంబర్షిప్ లేదు, మా పార్టీ కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారి యాంగిల్లో ఏంటంటే మానవ హక్కులు ఉల్లంఘించబడుతూ ఉన్నాయి, పౌర హక్కులన్నీ కూడా బూడిద అవుతూ ఉన్నాయి. కాబట్టి మానవ హక్కులు పౌర హక్కులు లేకుండా సమాజం ఉంటుందా, రాజకీయ పార్టీ ఉంటుందా? ఒక ప్రాంతీయ పార్టీ అపోజిషన్లో ఉన్న నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద గొంతెత్తి మొట్టమొదటిసారిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తల్లికి ఆ తల్లితో మాట్లాడుతూ చెప్పిన అంశం ఏంటంటే దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అన్నాడంటే అక్కడ సిఐ నాగరాజు పాత్ర ఏంటో చాలా వరకు అందరికీ అర్థమై ఉంటుంది, కాస్త కోస్త పాలిటిక్స్ తెలిసినటువంటి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి తెలియని విషయం కాదు. డీసీపీ ఉంటాడు అక్కడ, సిపి ఉంటాడు అక్కడ, డీజీపీ ఉంటాడు. వీళ్ళు ముగ్గురు తప్పుకొని దాని ఏదో మసిమసి మారేడుగా చేయడం కోసం ఒక ప్లాన్ చేస్తున్నారు అని తెలిసిన తర్వాత నథింగ్ డూయింగ్, ఒక సిబిఐ ఎంక్వైరీ వేయండి, వీళ్ళందరినీ కూడా విచారించాలని చెప్పాడు. ఈరోజు నాగరాజు ఒప్పుకున్నట్టుగా వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో సిట్ వాళ్ళు చెప్పడం జరిగింది. దేనికి? లాకప్లో చనిపోయాడని. లాకప్లో చనిపోతే దానికన్నా ముందు హైకోర్టుకు వాళ్ళు ఏం చేశారంటే హెబియస్ కార్పస్ చేసినప్పుడు మేము బాడీని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు, 29 రోజులు తీసుకురమ్మన్నారు. చనిపోయిన వ్యక్తిని బాడీ లేదు అక్కడ వాళ్ళ అమ్మ అడిగినట్టుగా కనీసం బూడిది కూడా లేదు. ఏం చేయబోతున్నారు? కోర్టుని మీరు తప్పుదోవ పట్టించారు. కోర్టును తప్పుదోవ పట్టించే క్రమంలో కోర్టుకి చెప్పలేదు, ఏది పొరపాటున చనిపోయాడని చెప్పలేదు, ఉన్నారని చెప్తున్నారు. ఈరోజు కోర్టు ముందు రేపు మళ్ళీ వెళ్ళినప్పుడు ఏం చెప్తారో తెలీదు. నాగరాజు మొత్తం ఒక్కడే భారాన్నంతా మోస్తాడంటే నథింగ్ డూయింగ్. నాగరాజు ఏం జరిగిందో చెప్పడం కోసం నాకు తెలిసి అతను ప్రిపేర్ అయితే సిపి పోతాడు, డీసీపీ పోతాడు, సిపి డీసీపీ టాస్క్ ఫోర్స్ని పంపించి ఎవరు ఆలోచన మేరకు ఎవరిదమ్మంటే కుర్రోడిని మార్కాపూర్ నుంచి తీసుకొచ్చారు సాయికృష్ణని, రాజకీయ పార్టీ నాయకుడు ఎవడున్నాడు, దీని వెనకాల ఏం జరిగిందో, సాయికృష్ణ గతం ఏంటో, తర్వాత రాజకీయ పార్టీలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎందుకు ఆ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి వచ్చిన వెంటనే ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి ఆయన ఇంటికి వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమో అందరూ ఒకే కులం అని పిలిచారు అన్నాడు. ఆయన అసలు నాకు ఒక క్రిమినల్ కి కులం ఉంటుందా అని అడిగాడు. చాలా ప్రశ్నలు ఉన్నాయి, ఒకసారి మన అడ్వకేట్ గారి దగ్గరికి కూడా వెళ్దాం. సార్, దీంట్లో లీగల్గా కూడా చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. అసలు ఇది సాధారణ కేసు కాదు, ప్రభుత్వ హత్య అనేలాగా కూడా ఒక చర్చ జరుగుతుందండి. ఏమంటారు మీరు ఒక అడ్వకేట్గా? అక్కడ పెద్దలు జూపిడి గారికి మీకు నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు మీరు ఒక చిన్న పాయింట్ రేజ్ చేశారు, సిఐ గారు నేరం ఒప్పుకున్నారు అని చెప్పేసి. ఇప్పుడు మీరేదో ఒక మాట అన్నారు, వినిపిస్తుందా సార్? కంటిన్యూ చేయండి, వినిపిస్తుందండి. ఇక్కడ మీకు అతను పోలీసుల ముందు నేరం ఒప్పుకున్నా కానీ లాలో ఒక సూత్రం ఉందండి, కన్ఫెషన్ బిఫోర్ ది పోలీస్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్.